బాగున్నా అన్నయ్య. సైఫై హైఫై అట్లుంటది మరి మనతోనే. హాయ్ నాగలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నేను చల్లగా ఉన్నా, మీరు బాగున్నారా? పవన్ కుమార్ రెడ్డి బ్రదర్, శ్రీమాత్రేణి మహాశుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? ఎక్కడి నుంచి ప్లీజ్ చెప్పండి. గిరినట్ మీ ఊరు పేరు చెప్పండి. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు కదా నాగలక్ష్మి? అడుగు అడుగురా, నాగా అడుగు. నాగలక్ష్మి టార్చర్ ఎక్కువైపోతుందిరా నాకు ఈ మధ్య. అయ్యేషా చెప్పురా బంగారు తల్లి. పచ్చిమిరపకాయలే కొయ్యలే అన్నైనా కానీ. హాయ్ నాగా నవీన్ తమ్ముడు, శ్రీమాత్రేణి మహాశుభ మధ్యాహ్నం తమ్ముడు. టిఫిన్ తిన్నాను, నువ్వు తిన్నావా తమ్ముడు? ఎలా ఉన్నావు? బాగున్నావా నాన్న? తినలేదు నాన్న. నీ కూతురు నీ కొడుకు పట్టించుకోలేం లేదుగా స్వప్న గారు. నీ కూతురు నీ కొడుకుని పట్టించుకోవటం లేదుగా. నా కూతురికి నేను మెసేజ్ చేసుకున్నా, నేను మాట్లాడుకుంటున్నా. నా కూతుర్నే నా కొడుకునే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా వేసింది నన్ను, నాకు మనసు బాధ పెట్టింది. నా మనసు రికవర్ అయ్యేదాకా అలానే ఉంటుంది. ఇవాళ ఏ గొడవ లేదు, మంచిగా మా ఆయన ప్రశాంతంగా వెళ్ళిండు, చాలా బాగా చూసుకొని వెళ్ళిండు. అయినా కూడా మనసులో ఏదో లోటు దిగాలు ఉన్నది. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది, ఎవ్వరు గుర్తుపట్టరు. అను అంటది ఏంటక్క దిగాలుగా ఉన్నావు అనేసి. టిఫిన్ తిన్నారా భావన అక్క అంటుంది. అబ్బో స్వప్నాజీ కైకుజీ ఐసా కైకు కరేజీ ఓకే లైక్ దన్ నథింగ్. సల్మాన్ షేక్ అఫీషియల్ సాయ్ అక్క. హాయ్ సల్మాన్ షేక్ బ్రదర్, అస్సలం వాలేకుం, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నావా నాన్న? తమ్ముడు ఎక్కడి నుంచి తమ్ముడు? హాయ్ ఆయేషా, మా ఊరు పచ్చనగరం నాగలక్ష్మి గారు అంట. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు, ఎలా ఉన్నావు తమ్ముడు? తిన్నావా? ఏం తిన్నారు? ఓహో సూపర్ గిరిధర్ గారు అంటున్నారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫ్యామిలీ మొత్తం అందరం బాగున్నాం నవీన్, చాలా బాగున్నాం నాన్న. దేవుడి దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల అందరం చల్లగా ఉన్నాం, అంతా మంచిగా ఉన్నాం. ఓకే బాయ్ అంటుంది. నేను బాగున్నాను భావన చెల్లి. ఇప్పుడేమైంది నీకు స్వప్నక్క? ఏమో తెలీదు. మియావ్ మియావ్ గారు ఆహా చిచ్చి. శ్రీమాత్రేణి మహాశుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? టీటా గారా టిఫిన్ తిన్నారా? మియావ్ గారు. ఇల్లు ఇల్లాలు ఇంటికి వర్క్ నడుస్తుంది. రేపు మళ్ళీ కలుద్దాం బాయ్. అలాగే ఓకే. వాలేకుమ్ అస్సలాం. హైదరాబాద్ అక్క. ఓకే. ఏం చేస్తావు తమ్ముడు? సల్మాన్ షేక్ తమ్ముడు బాయ్. రామకృష్ణ గారు హాయ్ అండి. శ్రీమాత్రేణి మహాశుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? ఎక్కడి నుంచి అండి? ఓకే. బాగున్నారక్క. చాలా బాగున్నారు నాన్న. బయటకు వెళ్ళారు వర్క్ మీద. ఓకేనా? ఉమేష్ మీనింగ్ తెలుసా? ఉమా అంటే ఎవరు తెలుసా? పార్వతీదేవి పేరు ఉమాదేవి అంటే. చంద్ర అంటే చంద్రుడితోటి. అంత మంచి పేరు పెట్టుకుని ఏం తెలుస్తుంది రా దొంగ నా కొడుక? నువ్వు ఒక మనిషివేనారా? నువ్వు ఆడదానికి మీ అమ్మని చూస్తే అలానే అనిపిస్తుందా? రాలేదని చెయ్యి, మీ అమ్మ దగ్గరికి పోయి చెయ్యిరా. మంచిగా మెచ్చుకుంటుంది, ముద్దించుకుంటుంది. చంపమించి రాడగొడుతుంది దొంగ నా కొడుక. పోరా కొచ్చా నా కొడుక, చెప్పుతో కొడతాను. ఓం భీమ్ బుష్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓం భీమ్ బుష్ మ్యావ్ గుడ్ ఆఫ్టర్నూన్. వర్క్ ఉంది, రేపు కలుద్దాం. అలాగే ఖచ్చితంగా నాన్న, అలాగే రేపు కలుద్దాం. సరే స్వప్న గారు, ఉన్నవాళ్ళు మన వాళ్ళు అనుకొని ముందుకు పోవడమే జీవితం. ఇక ఉంటానండి, నమస్కారం. అవునండి, అవునవును, ఉన్నవాళ్ళే మన వాళ్ళు అనుకుని. తిడుతున్నావా అక్క? తిడుతున్నాను, ఎవరో పెట్టాడు కదా బ్యాడ్ కామెంట్, అందుకే తిడుతున్నామని. ఓకే. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వర్క్ చేస్తా అక్క. అవునా తమ్ముడు? బాగుండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్త, ట్రాన్స్పోర్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తమ్ముడు. మీ వర్క్ మీకు మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. సల్మాన్ షేక్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. లైవ్లోకి వచ్చినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. బాయ్ అనాలా? నాన్న అన్నాను, అక్క అన్నావు కదా అందుకే నాన్న అనేసాను, ఏమనుకోవద్దు నాన్న. ఓకే. మనసు గాయం చేస్తారని మనుషులను దూరం చేసుకోకు. చేస్తారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో మన మనసుకి ఎవరో కాదు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది సమస్య. ఏదైనా తీసుకోవాలి, భారం అనిపించద్దు.